హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎం బ్రిక్స్. ఫ్రెండ్స్, ఇదైతే ఎలివేషన్ ఇటుకండి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో అంతా కనిపించినదంతా ఎలివేషన్ ఇటుకండి. అంటే ఎలివేషన్ అంటే బిల్డింగ్ పూర్తయిన తర్వాత బయట ఎక్కువగా చేస్తారు ఎలివేషన్. దానికైతే ఉపయోగిస్తారండి ఇటుక. ఇప్పుడు ఇటుకలో రెండు సైజులు ఉన్నాయి, మీకు చూపిస్తాను. దీంట్లో బాగా పెద్ద సైజు ఉంది, బాగా చిన్న సైజు ఉంది. మీకు రెండు రకాలకి మీకు తేడా చూపిస్తాను, రెండు రకాల సైజులకి. చూడండి, ఇదైతే ఏమాత్రం మందం ఉందో చూడండి. ఇది అంగుళన్నర మందం ఉంటుందండి. ఇది చూడండి, ఇదైతే అంగుళన్నర మందం ఉంటుంది. మేమైతే కొత్తగా ట్రై చేసామండి ఇది. అంటే ఎక్కువగా డూమ్ నుంచి కిందకి ప్రహరీ గోడ కిందకి చేసేదానికి ఉపయోగపడుతుంది. ఇదైతే చిన్న సైజ్ అండి. ఇదంతా మొత్తం మీడియం సైజ్ అంటాం దీన్ని. దీనికన్నా చిన్న సైజు కూడా ఉంది, కానీ అదైతే తక్కువగా సేల్స్ అవుతుందని తయారు చేయలేదు. ఈ మీడియం సైజ్ అయితే ఎక్కువగా సేల్స్ అవుతుంది. ఇదైతే మీడియం సైజ్ అండి. ఇప్పుడు చూడండి, ఇదైతే మీడియం సైజు, ఇది బాగా పెద్ద సైజు పక్కది. మీకు రెండింటికి తేడా చూపిస్తాను, సైజు కూడా చెప్తాను. చూడండి, ఇదైతే బెస్ట్ సైజ్ అండి. ఇదైతే చిన్న సైజు, అంటే మీడియం సైజు. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. అంటే ఎక్కువగా మీడియం సైజే సేల్స్ అవుతుందని మేము ఎక్కువగా మిడిల్ సైజ్ తీస్తున్నాము. బెస్ట్ సైజ్ అయితే కొద్దిగా ఆర్డర్ ఉండడం వల్ల తీసాము. చూడండి, ఇదైతే అంగుళం మందం వస్తుంది. వెడల్పు అయితే 4, ఇదైతే అంగుళన్నర వస్తుంది మందం అయితే. చూడండి, వీటికి తేడా చూడండి. అంత పొడవు కూడా తేడా వస్తుంది. కిందదైతే పొడవు పెద్ద సైజ్ అయితే 9 అంగుళాలు వస్తుంది, పైదైతే 7 అంగుళాలు వస్తుంది, 7 లేదా 8 అంగుళాలు వస్తుంది. కాలిన తర్వాత కొంచెం సైజ్ ఇంకా తగ్గుతుంది. చూడండి, ఇదంతా పెద్ద సైజ్ ఇటుకండి. కొత్తగా ఆర్డర్ ఇవ్వడం వల్ల మేము తయారు చేసాము. ఒక కస్టమర్ ఆర్డర్ ఇచ్చారని మేము తయారు చేసామండి. చూడండి, అదైతే మొత్తం మీడియం సైజు. అదైతే దాదాపుగా ఒక 50,000 రెడీగా ఉంది, కాల్చాలి. మీకు అది కూడా చూపిస్తాను దగ్గరికి వెళ్ళి. అంటే ఎక్కువగా ఎలివేషన్ మాత్రం ఉపయోగిస్తారండి. ఇదైతే కట్టుబడికి ఉపయోగించేది కాదు, 9 అంగుళాలు 12 అంగుళాలు కూడా ఉపయోగించేది కాదు. ఇదైతే కేవలం ఎలివేషన్ మాత్రం ఉపయోగిస్తారు. చూడండి, ఇదైతే మొత్తం మీడియం సైజ్ అండి. ఇది దాదాపుగా 40 నుంచి 50,000 వరకు రెడీ చేసాము. కాల్చాలి, టైం పడుతుంది. ఇప్పుడైతే మేము పెద్ద సైజ్గా తీసుకుంటున్నామండి. ఇది తక్కువగా తీస్తున్నాము, అందుకే కాల్చడానికి కూడా టైం లేదు. ఇదంతా అయితే మీడియం సైజ్ అండి. దీనికన్నా చిన్న సైజు కూడా ఉంది, కానీ అయితే తయారు చేయట్లేదు. ప్రస్తుతానికి అయితే సేల్ అవ్వడం లేదు. ఎక్కువగా ఇదే సేల్ అవుతుందని తయారు చేసాము. ఇదంతా పెద్ద సైజ్ అండి. ఇది ఆర్డర్ వచ్చిందని తీసాము. దాదాపు ఒక 5,000 వరకు ఆర్డర్ వచ్చింది, అందుకని తయారు చేసాము. దీన్ని కాల్చాలి, టైం పడుతుంది. ఇది కూడా చూడండి, రెండు ఎంత తేడా ఉంది చూడండి. మందం అయితే ఒకటైతే అంగుళన్నర మందం ఉంటుంది, ఒకటైతే అంగుళం మందం ఉంటుంది. చూడండి, ఇదైతే తక్కువ ఉంది, అది ఎక్కువ ఉంది మందం. మీరు అది గమనించవచ్చు. ఎక్కువగా ఎలివేషన్ మాత్రం ఉపయోగిస్తారండి. చూడండి, ఇది ఏ విధంగా ఉందో. చూడడానికి పెద్ద సైజ్ ఇటుకలా ఉంది. పెద్ద సైజ్ ఇటుకంటే మీకు 4 అంగుళాలు 9 అంగుళాల ఇటుకలు అయితే ఉపయోగించేది కాదు. అది కూడా చూపిస్తాను మీకు. ఇదైతే కేవలం ఎలివేషన్ మాత్రం ఉపయోగించాలి. అంటే ఎక్కువ డూమ్ నుంచి లేదా ప్రహరీ గోడ నుంచి చేస్తారు కదండి ఎలివేషన్కి, దానికైతే ఉపయోగిస్తూ ఉంటారు. ఇది ఇదైతే మీడియం సైజ్ అండి. ఇదైతే 7 అంగుళాలు పొడవు వస్తుంది, 4 అంగుళాలు వెడల్పు వస్తుంది, అంగుళం మందం వస్తుంది. మా దగ్గర అయితే ఎక్కువ మీడియం సైజ్ సేల్ అవుతుందండి, అందుకని ఎక్కువ ఇదే తయారు చేస్తున్నాము, ఇదే కాలుస్తున్నాము. ఇదైతే పెద్ద సైజ్ అయితే బాగా పెద్ద సైజ్ అండి. ఇది 9 అంగుళాలు పొడవు వస్తుంది, వెడల్పు అయితే 4 అంగుళాలు వస్తుంది, మందం అంటే 1.5 వస్తుంది. ఇదైతే మళ్ళీ మీడియం సైజు, ఎక్కువగా ఇదే తయారు చేస్తున్నాం. మీకు ఇవన్నీ కాల్చిన తర్వాత కూడా ఒక వీడియో చేసి చూపిస్తాను. అది కూడా మీరు చూస్తే మీకు ఇంకా అర్థమవుతుంది ఏ విధంగా ఉందో. అంటే కాలిన తర్వాత కొంచెం సైజ్ ఇంకా తగ్గుతుంది. వెడల్పు అయితే రెండు ఒకే మాదిరిగా ఉంటాయి, 4 అంగుళాలు వెడల్పు ఉంటాయి. కేవలం పొడవు మందం మాత్రమే తేడా వస్తుంది. చూడవచ్చు, మీరు ఈ మందం అయితే చూడవచ్చు, మీకు పూర్తిగా అర్థమవుతుంది. చూడండి, ఇదైతే అంగుళం మందం ఉంది, ఇదైతే అంగుళన్నర మందం ఉంది. అలాగే ఇప్పుడు మీకు కాలిటికి కూడా చూపిస్తాను, పెద్ద సైజ్ ఇటుగా. అంటే ఇదైతే కేవలం ఎలివేషన్కి ఉపయోగించేది. అదైతే మీకు 4 అంగుళాలు లేదా 9 అంగుళాలు లేదా 12 అంగుళాలు ఉపయోగించే గోళ్ళకైతే ఉపయోగించి ఇటుకైతే చూపిస్తాను. అదైతే ఒకటైతే కాదండి. ఇదైతే మామూలు పెద్ద సైజ్ ఇటుక. ఇదైతే కాల్చడానికి రెడీగా ఉంది పక్కది. ఇదైతే కాలిపోయింది. చూడండి ఏ విధంగా ఉందో. ఇదైతే మిషన్తో తయారు చేయబడిన ఇటుకండి. ఇది మీకు ఇది ఏ విధంగా ఉందో సైజ్ చూపిస్తాను, మందం కూడా చూడవచ్చు మీరు. ఇదైతే పెద్ద సైజ్ ఇటుకండి. ఇదైతే 934 ఖచ్చితమైన సైజులో ఉంటుందండి, మిషన్తో తయారు చేయబడిన ఇటుక.
చూడండి ఇదంతా పెద్ద సైజు ఇటుక. ఇదైతే గాలిగోడ అంటామండి, చూపిస్తాను మీకు. ఇదైతే గాలిగోడ అండి. ఈ ఇటుక కాలడానికి ఈ విధంగా గాలిగోడని పెట్టి దీన్ని లోపల ఊక వేస్తామండి. ఆ ఊక సహాయంతో కాలుస్తాము కింద మంట పెట్టి. ఇదంతా ఊక కాలిపోయిన తర్వాత తెల్లగా బూడిదగా మారుతుంది. ఇది పొయ్యిలు చూడండి, ఇది పొయ్యిలండి. ఆల్రెడీ మేము దీన్ని మూసేసాం, పొయ్యిలని కాల్చిన తర్వాత మూసేయాలి. మీకు పక్కన చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఇదైతే ఒకసారి తీద్దామండి. చూడండి ఇదైతే 9x4 సైజ్ అండి, మిషన్తో సైజ్ అవ్వని ఇటుక. ఇటుకైతే చాలా గట్టిగా ఉంటుంది, క్వాలిటీగా ఉంటుంది, ఫినిషింగ్ కూడా బాగుంటుంది. ఇదంతా పొయ్యి అండి. పొయ్యి ఏ విధంగా పూడ్చామో చూపిస్తాను చూడండి. ఇది ఏ విధంగా పొయ్యి పూడ్చాలి కాల్చిన తర్వాత అంటే 24 గంటలు మంట పెట్టిన తర్వాత దీన్ని పూడుస్తాము ఇటుకలతోటి. లోపలంతా మేము మంట పెడతాము. చూడండి మీకు పక్కన చూపిస్తాను చూడండి. ఇదైతే చూడండి ఏ విధంగా ఉందో, ఆ విధంగా ఉన్న ఆమె ఈ విధంగా కాలుతుంది. ఫ్రెండ్స్, ఇలాంటి ఇటుకకు సంబంధించిన మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి.